హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి సండే రోజు తీసిన వ్లాగు. సండే రోజు మేము కొత్తగా తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గరికైతే వెళ్తున్నామండి. అక్కడ పంచాయతీ మీటింగ్ ఎలక్షన్స్ అంట. దాని గురించే అక్కడికి వెళ్తున్నాము. మేము కొత్తగా ఒక ఫ్లాట్ తీసుకున్నాము. దాన్ని రెంట్కి ఇచ్చేసాము. 2 months అయింది. అక్కడ చిన్న చిన్న రిపేర్లు కూడా ఉన్నాయంట. వాళ్ళు కాల్ చేశారు. దాని గురించి అక్కడికి వెళ్తున్నాము. మార్నింగే వచ్చేసి నేను ఉప్మా అయితే చేశాను. ఉప్మా తినేసి అపార్ట్మెంట్ దగ్గరికి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి ఇలా ప్లే ఏరియా ఉంటే అక్కడ కొంచెం సేపు వాళ్ళు స్పెండ్ చేశారు. ఒక 5 నిమిషాలు అయితే దీంట్లో ఎక్కి దిగలేదు. ఇద్దరు అలా తిరుగుతూనే ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే అక్కడ ఆ ఎలక్షన్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. నేనేమో ఇక్కడ పిల్లలతో ఆడుతూ ఉన్నాను. వాళ్ళిద్దరిని ఉయ్యాలెక్కించి నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ మా పెద్ద పాప వచ్చేసి జారుడు వల్ల జారుతుంది. అక్క అలా చేస్తుందని చెప్తుంది. మేము కొత్తగా తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గర ప్లే ఏరియా అయితే బాగుందండి, పిల్లలందరూ ఆడుకోవడానికి. అందుకే అప్పుడప్పుడు మా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తుంటాం. జారుడు బల్ల అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము కొత్తగా తీసుకున్నామని చెప్పాము కదండి హౌస్, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి హాలు ఇది. రెంట్కి ఇచ్చేసామండి. 2 months అయింది రెంట్కి ఇచ్చేసి. చిన్న చిన్న రిపేర్లు ఉంటే వచ్చాము, వాటి గురించి చూద్దామని. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఈమె మా ఇంట్లో రెంట్కి ఉండే ఆమె చెప్తుంది. ఇక్కడ కొంచెం వాటర్ లీకేజ్ వచ్చిందంట, దాని గురించే చెప్తుంది. మేము అలా చూస్తున్నామో లేదో మా పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ పాప వచ్చి చెప్తుంది పాపలు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారని. ఇంకా నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను ఇద్దరిని. తర్వాత ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ది ఏరియా. ఇక్కడ కిచెను. ఇక్కడేమో వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అవన్నీ ఉన్నాయి అటువైపు. చిమ్నీ గీజర్ అయితే పెట్టించామండి టెనెంట్స్కి మేము. ఇది వచ్చేసి వెనకాల బాల్కనీ, వాళ్ళ పాపలు అయితే బట్టలు ఆరేస్తున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. మా పాపలు అయితే ఇల్లంతా తిరిగేస్తూ ఉన్నారు. పిన్నా
అవును పిన్ని వచ్చాయి. తర్వాత వచ్చేసి మేము మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. మర్రిచెట్టు జంక్షన్లో 2 months అవుతుంది ఓపెన్ చేసి. హీరోయిన్ శ్రీలీల గారు వచ్చేసి ఓపెనింగ్ అయితే చేశారు. అప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాము, మాకైతే కుదరలేదు పిల్లలతో. ఇన్ని రోజులకి ఈరోజు అయితే వచ్చాము. షాప్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి కౌంటరు. ఇక్కడేమో 1 gram గోల్డ్ ఉంది. వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అవి చూశాను కొంచెం. ఇక్కడ వచ్చేసి కొన్ని శారీస్ కూడా చూశాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, ఆఫర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అయితే పిల్లలకి బట్టలు తీసుకుందామని వచ్చాము, కానీ వాళ్ళైతే ఏం సహకరించలేదు మాకు. ఎంతసేపు ఇంటికి వెళ్ళిపోదామని అంటున్నారు. అలాగే కొన్ని అయితే చూశాను తిరిగి. పిల్లలకి తీసుకోవాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంట. ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ రిపేర్ ఉందని చెప్పారు. సరే, మా హస్బెండ్ ఏమో ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చూద్దాము వెళ్దాము అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా పాపలు ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేస్తున్నారు. కంచిపట్టు శారీసు, సిల్క్ శారీసు అన్ని వెరైటీస్ ఉన్నాయండి. శారీసు చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి 3 శారీసు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. 2500. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. కొన్ని 444, 444 అట్లా ఉన్నాయి. సారీ, 44 కాదు. మొత్తానికైతే అక్కడైతే ఏమీ తీసుకోలేదండి. ఇంకా వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి క్యారెట్ కూర, రైస్ చేసేసాను. మా పిల్లలిద్దరికి పాలు పట్టించేసి ఉయ్యాల్లో పడుకోబెట్టేశాను. తర్వాత నేను క్యారెట్ కూర, రైస్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చి పిల్లలకి పాలు పట్టించాను కదా, కొంచెం పాలు ఉంటే వాటితో నేను కొంచెం టీ అయితే కలుపుకున్నాను. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. మా పిల్లలు కాసేపు పడుకొని లేచారు. లేచిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేసి మేము అన్నం అయితే తినేసాము. ఇంకా నైట్కి అయితే ఏం చేయలేదు, ఓన్లీ ఫ్రూట్స్ తిని ఒక మూవీ చూసి అయితే చూసాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ రైస్ చేద్దామని బఠానీలు నానబెట్టాను. అవి లోపల ఫ్రిడ్జ్లో పెట్టాను, టైం లేదని చేయలేదు. ఇంక ఇదంతా నైట్ రొటీను. నైట్ వచ్చేసి రేపు మార్నింగ్కి బాదం పప్పులు, పెసరట్టు కోసం పెసలు, అట్టు కోసం జొన్నలు, మినపప్పు నానబెట్టేశాను. ప్రతిరోజు మనం గుమ్మం ముందు కానీ గ్యాస్ స్టవ్ పక్కన కానీ ఇలా స్టార్స్ వేసుకుంటే చాలా మంచిదంటండి, మా అత్తయ్య చెప్పారు. అంతా క్లీన్ చేసి పడుకున్నాను. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.